భారత రాజ్యాంగంని ప్రసాదించిన మా అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ దారిలో ఒక కేసు వాదించినందుకు, ఒక కమిటీకి కన్వీనర్గా ఉన్నందుకు, అది కూడా బాధితుల కమిటీ కన్వీనర్గా ఉన్నది, నా పైన వ్యక్తిగతంగా 3 ఆర్డర్లు, ఒకటేమో ప్రొహిబిటరీ ఆర్డర్ పోనీలేండి అనుకున్నాం, రెండవ ఆర్డర్ DCIC గారిని తీసేస్తున్న పోనీలేడు అనుకున్నాం, ఏకంగా ఇంటి మీద పంపించిన సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారిని. హీజ్ ఎ సర్వెంట్, సివిల్ సర్వెంట్, ప్రజలకు సేవ చేసే అతను. నా ఇల్లు ఏమన్నది ఆయనను? ఎక్కడ అడ్డం వచ్చింది? ఎవరి ప్రజలకు అడ్డం వచ్చింది? రోడ్డు మీదకి వచ్చిందా? నువ్వు నన్ను గొలిపించినవు అంటే కావాలని వ్యక్తిగతంగా చేస్తున్నదే. కోర్టులో చాలా స్పష్టంగా నీ గురించి చెప్పడం జరిగింది సందీప్ కుమార్ ఝా. అందుకోసం నువ్వు నా వ్యక్తిగతంగా కక్ష పెట్టావు. ఈరోజు కేసు నెంబర్ EP3/2023లో మాట్లాడినందుక న్యాయ వ్యవస్థ కూడా మా అడ్వకేట్లు అందరూ గుర్తించాలి. ఈరోజు ప్రతి ఒక్కరి వెంట పడతాడు ఈ సందీప్ కుమార్ ఝా. కాబట్టి మిత్రులారా, ఒక కమిటీ కన్వీనర్గా, ఒక న్యాయవాదిగా ఒక కేసు వాదించడం తప్ప, నేను చేసింది అదే తప్పైతే నన్ను ఉరిదీయండి, నేను ఉరిశిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఒక జిల్లా కలెక్టర్ ఇన్ని అగాత్యాలకు పాల్పడితే, ఒక జిల్లా కలెక్టర్ ఇన్ని ఘోరాలు చేస్తుంటే, ఒక జిల్లా కలెక్టర్ నువ్వు పనికిరావు పో అని ఒక సిరిసిల్ల నుంచి పంపించబడితే అతన్ని జనగామ ప్రజలకు దోలినందుకు వ్యతిరేకంగా నేను ఈరోజు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యే వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తాను. ఎందుకు కొనసాగిస్తాను? ప్రజల కొరకు. నేను బిల్డింగ్ కూలగొట్టుకో, నా ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాను. 2 బిల్డింగ్, ఇంకా పెద్ద బిల్డింగ్ లేకుండా గుడిసెలో ఉంటా. బిల్డింగ్లు కూలగొట్టడం కాదు, జనగామ ప్రజల సంక్షేమం కొరకు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. నీ వ్యక్తిగత కక్షలకు, ఇది పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నావు. యాజ్ ఎ సివిల్ సర్వెంట్, యాజ్ ఎ IAS ఆఫీసర్ నువ్వు చేయాల్సిన పని కాదు ఇది. కాదు, ఈ జనగామలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి కొలవడానికి? ఏదో కాంప్లైంట్ అన్నావు, ఎప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టావు? ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీ డాటా ఆఫ్ యూ, ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ యూ, ఐఎమ్ హ్యావింగ్ ద నెట్వర్క్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ష్యూర్, హౌ యూ టాక్ టు ది ధనవంతి, హౌ యూ టాక్ టు ది పీపుల్ బిఫోర్ ప్రెస్కు పోయి ఎంతమందిని మాట్లాడమన్నావు? నాకు ఈ విషయం అన్నీ తెలుసు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి ముందు పెడతా. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అంటున్నా, ఇమీడియట్గా నన్ను బదిలీ చేయకపోతే నేను మాత్రం ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదు. నా శవం మీదకెళ్ళైనా మీరు బదిలీ చేస్తారు అనుకుంటే జనగామ ఏమవుతుందో మీ ఇష్టం. నేను మాత్రం ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసినా, మందులు ఎక్కించినా, గోళీలు ఎక్కించినా నేను ఆమరణ నిరాహార దీక్షను వదిలేది లేదు. ప్రజల కొరకు జీవిస్తాం, ప్రజల కొరకు జీవిస్తాం, మరణిస్తాం, ప్రజల కొరకు మరణిస్తాం. ఇదే మరణము ఆమరణ నిరాహార దీక్షగానే కొనసాగిస్తాను. జిల్లా కలెక్టర్ను బదిలీ చేసేంత వరకు నా నిరాహార దీక్ష. ఎందుకు అంటే ప్రజాక్షేమం కొరకు, ప్రజల సంక్షేమం కొరకు.